కాలుష్య కారక నగరంలో విశాఖ మరొకసారి రికార్డు సృష్టించింది. తాజాగా పూణేకి సంబంధించిన ఒక సంస్థ దీనికి సంబంధించి ఒక నివేదిక తీసుకుంటే, ఆ నివేదికలో చూసుకుంటే రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే అత్యధికంగా కాలుష్యం ఉన్న ప్రాంతంగా వైజాగ్ ని గుర్తించారు. ప్రధానంగా కాలుష్యం ఒక రకం ఉంటే అత్యంత సూక్ష్మ క్రమాలు, క్రిములు, అట్లాగే ధూళి కణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం వైజాగ్ గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే అనంతపూర్, రాజమండ్రి, విజయవాడ, అమరావతి, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో దీనికి సంబంధించి కొన్ని నమూనాలు స్వీకరించిన పరిస్థితి. ఈ దశలో అత్యల్పంగా అంటే సహజంగా చూసుకుంటే పార్ట్స్ పర్ మిలియన్ టు అది చాలా వరకు ధూళి కణాలని గుర్తించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు చూసుకుంటే విశాఖపట్నంలో చూసుకుంటే 10% మించి ఈ ధూళి కణాలు ఉన్నట్టు గుర్తించారు. సహజంగా ఇట్లాగా సూక్ష్మ ధూళి కణాలు ఉన్నట్లయితే ఊపిరితిత్తుల్లోకి అలాగే ఇతర భాగాల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆ క్రమంలో అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలు అంటే 2023 నుంచి 2025 ఏప్రిల్ వరకు దీనికి సంబంధించిన అంశాలపై ఒక నివేదిక ఈ పూణే సంస్థ సేకరించడం జరిగింది. దీన్ని నమూనాల స్వీకరణలో చూసుకుంటే అత్యధికంగా విశాఖలో ధూళి కణాలు అంటే చాలా సూక్ష్మ క్రిములు ఎక్కువగా ధూళి కణాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇప్పటికే చూసుకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఈ అంశాన్ని గత డిసెంబర్ నెలలో కూడా ఢిల్లీకి మించి కాలుష్యం ఉన్నట్టు గుర్తించారు. అయితే కేవలం శీతాకాలంలో మాత్రమే కాకుండా వేసవి కాలంలో కూడా ఈ రకమైన పరిస్థితి ఉన్నట్టు తాజా నివేదిక బట్టి వెల్లడవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే నైట్రోజన్ ఆక్సైడ్ NO2 అత్యధికంగా విశాఖ నగరంలో ఉంది. ఈ రకంగా గాలి పీల్చినట్లయితే ఊపిరితిత్తుల్లోకి దీనికి సంబంధించిన ధూళి కణాలు వెళ్లి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటున్నట్టు కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఏదేమిటికి తాజా నివేదిక మరొకసారి డేంజర్ బెల్స్ ని విశాఖలో మోగిస్తుంది. విశాఖ నగరంలో పారిశ్రామిక అభివృద్ధి ఒక రకంగా అవసరమైనప్పుడు కూడా కాలుష్య నియంత్రణతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా కొంత భద్రత అవసరం. ఆ క్రమంలో కాలుష్య కారక పరిశ్రమల నుంచి కొంతవరకు నియంత్రించాల్సిన అవసరం ఉంది. తాజాగా ఇప్పుడు పూణే సంస్థ నివేదిక వెల్లడించడంతో ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రధానంగా విశాఖ కేంద్రంగా నివాసింటున్న ప్రజలు తాజా కాలుష్యంపై కొంత కలవరపడుతున్న వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, జ్ఞానాపురం నుంచి.